విత్తనాల కేసు అండి. నిన్న మనకు కద్దేముల్ మండల్ హెడ్ క్వార్టర్స్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక వ్యక్తి వసంతరావు అని చెప్పేసి ఇతను కాజర్కోట్ గ్రామం గుర్మిట్కల్ తాలూకా యాదగిరి జిల్లా కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చి కొన్ని విత్తన ప్యాకెట్లు రైతులకు అమ్ముతున్నారు. సో దాంతో అక్కడ ఉండే టాస్క్ ఫోర్స్ వాళ్ళు మనకి ఖచ్చితమైన సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ నుంచి ఎస్ఐ ప్రశాంత్ అండ్ ఇన్స్పెక్టర్ నగేష్ తాండూర్ రూరల్ అండ్ ఎస్ఐ కద్దేమూల్ అండ్ మిగతా మనకుండే టాస్క్ ఫోర్స్ సభ్యులందరూ కూడా ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని క్వశ్చన్ చేసినప్పుడు బేసికల్గా ఈ నకిలీ విత్తనాలు మన ఖరీఫ్ సీజన్లో ఈ కాటన్ సోయింగ్ స్టేజ్లో అమ్ముతారు. కానీ ఆ టైంలో కొద్దిగా పోలీసు వారు అండ్ వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉంటున్నారని చెప్పేసి వీళ్ళు అడ్వాన్స్గా ఒక 3-4 months అడ్వాన్స్గా ఇవి ఇక్కడికి తీసుకొచ్చి రైతులకు అమ్మడం జరుగుతుంది. ఇవి బేసికల్గా ఈ గిన్నింగ్ మిల్స్ నుంచి వీళ్ళు తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేయడం కానీ లేకపోతే ఏమీ లేకుండా ఒక R&D కూడా ఏమీ లేకుండా ఆ సీడ్స్కి వాటికి ఒక బ్యాచ్ నెంబర్స్ కానీ లేకపోతే లేబుల్స్ కానీ లాట్ నెంబర్స్ కానీ అటువంటిది ఏమీ లేకుండా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ అటువంటిది ఏవి కూడా లేకుండా వాటిని ఒక జస్ట్ పాలిథిన్ బ్యాగ్స్లో ఇచ్చేసి రైతులకు అమ్ముతున్నారు. సో ఇవి సో చేయడం వల్ల వాళ్ళకి చాలా వరకు అవి జెర్మినేట్ ఈ ప్రాబ్లం జెర్మినేట్ అవ్వు అండ్ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఈ సీడ్స్లో పెట్టింది ప్లస్ వాళ్ళు ఆ సో చేసేటప్పుడు ఫెర్టిలైజర్స్ మీద పెట్టింది ప్లస్ ఇనిషియల్గా లేబర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా చాలా నష్టం వస్తుంది. మన రైతులందరికీ కూడా కాటన్ వచ్చేసి మనకి ఎక్కువగా ఇన్పుట్ సబ్సిడీ ఎక్కువ కాస్ట్ ఉంటుంది. దీంతో ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్సివ్ క్రాప్ కాబట్టి రైతులు చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇటువంటి సీడ్స్ ఏవైతే వాళ్ళ పైన లేబుల్స్ లేకుండా లాట్ నెంబర్స్ లేకుండా బ్యాచ్ నెంబర్స్ లేకుండా ఎక్స్పైరీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేకుండా ఎవరు కూడా రైతులు పర్చేస్ చేయదని చెప్తున్నాను. ఎందుకంటే అవి కంపెనీ సీడ్సే పర్చేస్ చేసినట్టు అయితే అవి జర్మినేట్ అవ్వకపోయినా సరిగా ఈల్డ్ లేకపోయినా వాళ్ళు ఆ కంపెనీ వారిని క్వశ్చన్ చేసే ఆస్కారం ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు ఎవరిని కూడా అడగలేని పరిస్థితి. పైగా ఈ వసంతరావు అనే వాళ్ళు ఇతను అక్యూజ్డ్ ఇంతకుముందు కూడా మనకు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో 2023లో ఇట్లనే నకిలీ విత్తనాలు అమ్ముతూ పట్టుబట్టడం జరిగింది. ఇతని పైన ఇది రెండో కేసు. సో దాదాపు ఇతని దగ్గర నుంచి మనము 150 కిలోల వరకు ఈ నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనపరచుకోవడం వాటి విలువ దాదాపు 2,70,000. మళ్ళీ ఇతని ఇంటి దగ్గర మనకు బాజుర్పూర్ గ్రామంలో గుర్మిట్కల్ తాలూకా అతని ఇంటి దగ్గర అతని వెహికల్లో కూడా ఇంకా మనకు ఒక 4 క్వింటాల్స్ ఆఫ్ ఇవి పత్తి విత్తనాలు దాదాపు 7,20,000 వరకు అవి కూడా సీజ్ చేయడం జరిగింది. దాదాపు 10 లక్షల రూపాయల విలువ గల పత్తి విత్తనాలు నకిలీ పత్తి విత్తనాలు అన్నీ కూడా ఈ టాస్క్ ఫోర్స్ అండ్ ఈ తాండూరు రూరల్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా వీళ్ళందరూ కలిసి సీజ్ చేయడం జరిగింది. చాలా మంచి వర్క్ చేయడం జరిగింది. అందరికీ కూడా రివార్డ్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి, ఎటువంటి పరిస్థితుల్లో ఈ నకిలీ పత్తి విత్తనాలు ఎవరైతే వచ్చి మీకు అమ్ముతున్నారో తక్కువ రేట్ అని చెప్పి లేకపోతే మీరు మోసపూరితంగా వాళ్ళు నమ్మించారు మీ విత్తనాలు దయచేసి కొనొద్దని చెప్పేసి రైతులందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా అదే కాకుండా అటువంటి విత్తనాలు ఎవరైనా అమ్ముతున్నా కూడా జిల్లాలో అండ్ ఇంకా ఎక్కడి నుంచో అమ్ముతున్నా మీరు సమాచారం ఇవ్వాలి. పోలీస్ 100 డైలీ కాల్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా మా SHOస్కి మాకు కూడా డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. అటువంటి ఇవ్వడం వల్ల సమాచారం ఇవ్వడం వల్ల ఈ నకిలీ విత్తనాలు అమ్మడం మనం నివారించవచ్చు అండ్ తద్వారా రైతులు కూడా నష్టపోకుండా మనం కాపాడవచ్చు. సో కాబట్టి ఈ విత్తనాలు నకిలీ విత్తనాలు కేసు చాలా చాకచక్యంగా ఇన్ఫర్మేషన్తో చేసిన మా టాస్క్ ఫోర్స్ వాళ్ళకి అండ్ లోకల్ పోలీస్ అందరికీ కూడా మరొకసారి వీళ్ళకు అభినందన తెలుపుతూ వాళ్ళకు కూడా కమెంటేషన్ ఇవ్వడం. సార్ ఇతను ఎక్కడెక్కడ విక్రయిస్తుంది సార్? ఇతను బేసికల్గా మనకు కడ్డేములు, తాండూరు రూరల్ ఏరియా, కరంకోట్ ఏరియా, బషీరాబాద్ ఏరియాలో ఇక్కడ కర్ణాటక బార్డర్ ఆనుకొని ఉండే మండలాల్లో వీళ్ళు విక్రయించి మళ్ళీ వెళ్ళిపోతారు. ఫర్టిలైజర్ షాప్ యజమానుల సపోర్ట్తోనే అమ్ముతున్నారు అని చెప్పి బయట రైతులు సార్. ఫర్టిలైజర్ షాప్ యజమానులతోని సపోర్ట్తోనే అమ్ముతున్నారు అని చెప్పారు. ఇతను ఇండిపెండెంట్గా అమ్ముతున్నాడు. తప్పకుండా ఇతను మనము టెక్నికల్గా డేటా అంతా కూడా తీస్తాం. ఇతను ఎవరితో అయితే కాంటాక్ట్లో ఉన్నాడో వాళ్ళు కూడా కాంటాక్ట్లో ఉంది. ఇతను ఏమైనా కన్నైవెన్స్లో ఉంటే తప్పకుండా వాళ్ళని కూడా మనం ఈ కేసులో విచారించాలి. గతంలో ఇతని పైన కేసులు ఏమైనా ఇతని పైన మనకు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో 2023లో